మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర గ్రామంలో గత కొన్ని నెలలుగా అక్రమ మట్టి తవ్వకాలు ఊపందుకున్నాయి. అక్రమార్కులకు అడ్డే లేనన్నట్లుగా కొండలు గుట్టలపై రహదారులు నిర్మించుకొని ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. అడ్డుకున్న వారిపై కూడా దాడి చేస్తున్న వైనం. పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులో ఫిర్యాదు చేసిన మట్టి మాఫియా దురాక్రమణలు ఆగట్లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకునేందుకు తనపై దాడి చేశారని బాధితుడు రమేష్ తెలిపాడు. తన కారు అద్దాలు ధ్వంసం చేసి ఇబ్బందులకు గురి చేశారని వాపోయాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్న రమేష్ ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు తెలిపాడు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రమేష్ డిమాండ్ చేశాడు. అక్రమంగా మట్టి తరలిస్తుందని మాకు 2 రోజుల కింద సమాచారం వచ్చింది. దానికి అనుగుణంగా మా ఆర్ఐ నియరెస్ట్ నైట్ వెళ్ళి 2 లారీలు కూడా పట్టుకోవడం జరిగింది. వాటిని పట్టుకున్న తర్వాత డ్రైవర్లు వాళ్ళంతా అక్కడ నుంచి తప్పించుకొని పోయినారు. నైట్ 1 వరకు ఉన్నాం మేము. ఆ వెహికల్స్ తీసుకురావడానికి చాలా తిప్పలు పడ్డాం. బట్ అది వైర్లైన్ తీసేసి స్టార్ట్ కాలేదు. వాటి మీద మేము క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసినాం. నెక్స్ట్ 397 పట్టదారు పేరు మీద పిఓటి కింద నోటీస్ ఇచ్చి ఆ పట్టదారు పాస్బుక్ క్యాన్సిల్ చేస్తాం. అలాగే ఎవరైతే చేస్తుందో ఈ మట్టి వెనకాల ఉన్న వారిపైన క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళకు కూడా నైట్ పెట్రోలింగ్ 397 దగ్గరికి వెళ్ళేటట్టు ఒక లెటర్ కూడా పెట్టేస్తున్నాం. కాబట్టి దీని మీద ఎలాంటి అపోహలొద్దు. ఒకవేళ మళ్ళీ ఇలాగే కొనసాగితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు కూడా కడతామని చెప్పి అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎంఆర్ఓ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసుల సాయంతో మట్టి మాఫియాకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఎంఆర్ఓ అశోక్ కుమార్. డైలీ ఇదే ఆయన చేయడము. రాత్రి 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఒక 4-10 మందిని ఆడ ఈడ పెట్టుకొని చేస్తూ ఉంటాడు. డైలీ అదే పని ఆయన చూసుకుంటాడు. ఏ అధికారి కూడా ఇంతవరకు ఆయన పోయి చర్య తీసుకోలేడు. మేమే 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఆల్రెడీ కీసర పోయిన నెల శివరాత్రి ముగ్గునే కంప్లైంట్ ఉంది కీసర పోలీస్ స్టేషన్లో. సిఐ గారు చూశాడు. మేము పోతే కూడా మా కారు అద్దాలు బాగా కొట్టాడు. ఏంది ఇది మా చుట్టాల ల్యాండ్ కూడా మొత్తం కథం చేసిండని పోయి అడగని పోతే మా అద్దాల వలగొట్టిండు. ఇలాంటి రెస్పాన్స్ లేదు. ఆయన మీద చర్య తీసుకుంటారు. ఏంది అధికారులు అందరికీ ముడుపుతున్నాయో ఏందో అర్థమైతలేదు. దీన్ని తక్షణమే ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడాలని మన కీసర మండల్ రిపోర్టర్ తరఫున మేము